హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మీ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ 2026కు సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే మరో 2-3 రోజుల్లో ఈ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నదండి. దాదాపు కూడా ఇక్కడ 3 నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సిద్ధంగా ఉన్నది దాదాపుగా 14 పోస్టులతో. తర్వాత మనకు ఏఎస్ఓ ఎంపీఎస్ఓ పోస్టులు మరి దాదాపుగా 100 పైగా పోస్టులు. దాంతోపాటు ఇంజనీరింగ్ విభాగంలో మరి హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ఇక్కడ విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు దీనికి కావాల్సినటువంటి మరి అర్హత ఏంటి, వయోపరిమితి ఏంటిది, ఎంపిక విధానం ఏ విధంగా చేస్తారు, దాంతోపాటు మరి దీనికి సంబంధించినటువంటి మరి జోన్ వైజ్గా పోస్టులు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఓపెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్, తర్వాత వచ్చేసరికి డిస్ట్రిక్ట్స్ అంటే 33 జిల్లాల వారీగా మరి ఖాళీలు ఏంటిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ మనకు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ అండి. ఎఫ్బిఓ అంటాం. దీనికి ఏజ్ ఎంత ఉండాలి సార్ అంటే మరి 10+2 ఇంటర్మీడియట్ అర్హతతో మరి ఈ నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నది. 2017లో మరి ఈ నోటిఫికేషన్స్ను కూడా విడుదల చేయడం జరిగిందండి. అప్పుడు ఏజ్ ఎంత ఇచ్చారంటే 18 నుంచి 31 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండబోతుంది. అదేవిధంగా దీంతోపాటు మరి ఈ యొక్క రిజర్వేషన్ ఆధారంగా మనకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. 18 నుంచి 31 అయితే ఉంటుంది. తర్వాత ఎంపిక విధానం ఏ విధంగా చేస్తారు సార్ అంటే రాత పరీక్ష ద్వారా. అంటే ఫస్ట్ పేపర్ ఏముంటుంది సార్ అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసరికి జనరల్ మ్యాథ్స్ ఉంటుంది, అంటే ప్యూర్ మ్యాథ్స్. కానీ సార్ మిగతా సంబంధించినటువంటి అర్థమెటిక్ ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఇవి 10th స్టాండర్డ్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే వాకింగ్ టెస్ట్, అదేవిధంగా పురుషులకైతే 25 కిలోమీటర్లు 4 గంటల్లో, మహిళలకు 16 కిలోమీటర్ ఉంటుంది 4 గంటలు. దీనికి సంబంధించినటువంటి మెడికల్ టెస్టులు కూడా ఉండబోతున్నాయి. తర్వాత నెక్స్ట్ విషయంకి వచ్చేసరికి మనకు జిల్లాల వారికి సంబంధించినటువంటి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే హైయెస్టెడ్ పోస్టులు మరి భద్రాద్రి కొత్తగూడెంలో 114 పోస్టులు దాకా ఉన్నాయి. తర్వాత ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి 103 పోస్టులు, తర్వాత ఆసిఫాబాద్ కొమరం భీంలో మరి 121 పోస్టులు, నాగర్ కర్నూలు 142 పోస్టులు. ఇట్లా దాదాపు కూడా ఎక్కువ పోస్టులు. తర్వాత మంచిర్యాలలో కూడా 91 పోస్టులు. తర్వాత మనకు వచ్చేసరికి కామారెడ్డిలో కూడా 61 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ దాదాపు కూడా నిర్మల్లో కూడా 83 పోస్టులు. ఈ విధంగా జిల్లాలకు సంబంధించినటువంటి అర్హతలకు సంబంధించి ఇక్కడ మరి వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీ జిల్లా ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీలను వివరాలను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. లోయెస్టెడ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హైదరాబాద్లో మరి 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత హనుమకొండలో 8 పోస్టులు. తర్వాత జోగులాంబ గద్వాల్లో 3 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. ఇట్లా మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే 33 జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయో అవి చూసే ప్రయత్నం చేయండి సార్. దాంతోపాటు మనకు ఏఎస్ఓ మరియు ఎంపీఎస్ఓ నోటిఫికేషన్స్ మరి సిద్ధంగా ఉన్నాయి. మరి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అదేవిధంగా మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. అర్హత ఏంటిదయ్యా అంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో కనీసం ఒక పేపర్ లేదా మేజర్గా చదివి ఉండాలి. అంటే 1 ఇయర్ లేదా మరి ఇక్కడ 2 సెమిస్టర్స్ చదివేటటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు. వయోపరిమితి అనేది మరి ఇక్కడ 18 నుంచి 44 సంవత్సరాలకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. దాంతోపాటుగా మరి ఇక్కడ రాత పరీక్ష మరి ఫస్ట్ పేపర్ వచ్చేసరికి మీకు జనరల్ స్టడీస్ అనేది కామన్ అండి. 150 మార్క్స్ గాను జనరల్ స్టడీస్ ఉంటుంది. తర్వాత మిగతా పేపర్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ సంబంధించిన సబ్జెక్టులో కూడా 150 మార్కులు ఉంటుంది. 150 మార్కులు ఉంటుంది. మొత్తం మీద మరి ఏఎస్ఓ ఎంపీఎస్ఓ సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి బేసిక్ పే ఎంత ఉంటుంది సార్ అంటే 36,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,00,000 పైగా ఇక్కడ. తర్వాత వచ్చేసరికి దీనికి మరి 2 పేపర్స్ ఉంటాయని చెప్పాము కదా. దీంతో పాటుగా వచ్చేసరికి మరి ఏదైతే జోన్స్ అంటున్నామో ఎక్స్పెక్టెడ్ జోన్ వేకెన్సీస్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కాళేశ్వరంలో మొత్తం 12 పోస్టులు ఉంటాయి, ఓపెన్లో 5 పోస్టులు గాను, బాసరలో 14 పోస్టులు ఉంటే ఓపెన్లో 6 గాను, రాజన్న సిరిసిల్లలో 15 ఉంటే 6 పోస్టులు ఓపెన్ గాను, తర్వాత భద్రాద్రిలో 17 పోస్టులు ఉంటే ఓపెన్లో 6 పోస్టులు గాను, యాదాద్రిలో 7 పోస్టులు ఉంటే ఓపెన్లో 3 పోస్టులు గాను, చార్మినార్లో 25 పోస్టులు ఉంటే ఓపెన్లో 8 గాను, జోగులాంబ గద్వాల్లో 12 ఉంటే ఓపెన్లో 5 పోస్టులు గాను. ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు మనకు
హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ పోస్టులు కూడా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. సో, అర్హత వచ్చేసరికి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఇక్కడ బీఈ అయినా సరే, బీటెక్ అయినా, సివిల్, మెకానిక్, ఎలక్ట్రానిక్ అదేవిధంగా కంప్యూటర్‌కి సంబంధించినటువంటి సైన్స్ గానీ, ఐటీ గానీ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నటువంటి అభ్యర్థులకు మరి ఇక్కడ అర్హత అయితే ఇవ్వడం జరిగింది. సో, వయోపరిమితి అనేది 18 టు మరి ఇక్కడ 34 వరకు కూడా 44 సంవత్సరాల వరకు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు బట్టి ఉంటుంది. సో, దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ లేదా మరి ఓఎంఆర్ రాత పరీక్ష ద్వారా ఉంటుంది. జనరల్ స్టడీస్ ప్లస్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్. జనరల్ స్టడీస్ ప్లస్ ఇంజినీరింగ్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి మరి దాంతో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. రాత పరీక్ష ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉంటే, రెండోది వచ్చేసరికి ఇంజినీరింగ్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఉండబోతుందనమాట. సో, ఈ విధంగా మరి తెలంగాణలో మరొకసారి భారీ నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. సో, మీ ప్రిపరేషన్‌ను కొనసాగించండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి.